తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తన భార్యను చూడటానికి వచ్చిన వాడిని గ్రామంలో ఏ ఆధిపత్యం చెలాయించడానికి ఇది సందర్భం కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, రాజకీయ గొడవలు ఏమీ జరగటం లేదు. ఎందుకంటే వందల కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పిన్నెల్లి గ్రామంలో నుంచి బయటికి వెళ్లి చాలా నెలలైపోయింది. అయినా కూడా తృప్తి చెందని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు పలికే స్థానిక శాసనసభ్యుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఆయనకి మద్దతు పలికే నారా లోకేష్ ఏదంటే అదే తైతక్కలాడే వానికి మద్దతు పలికే చంద్రబాబు నాయుడు, ఈ సమూహం అంతా కలిసి వాళ్ల యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ల యొక్క అధికార మదాన్ని, వాళ్ల యొక్క భావాజలాన్ని, దళిత వ్యతిరేక భావాజలాన్ని ఈ రోజున మందా సాల్మన్ అనే ఓ పేదవాడైన దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడను, ఓ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి పేదవాడైన నాయకుడిని అత్యంత పాశవికంగా రాడ్లతో కొట్టి చంపివేశారు. అనేక మార్లు చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక భావజాలాన్ని స్పష్టంగా చెబుతూనే వచ్చాడు చరిత్రలో. మరి ముఖ్యంగా 2024 సంవత్సరంలో తాను అధికారంలోకి వచ్చిన రోజు నుండి దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి, గ్రామ బహిష్కరణలు విధించారు. ఎప్పుడో మా తాతల రోజుల్లో ఉండే అంటరానితనాన్ని, 2 గ్లాసుల సిద్ధాంతాన్ని ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకురావాలని, దాన్ని అమలుపరచాలని తన యొక్క శక్తి యుక్తుల మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా దాన్ని అమలుపరచాలని చూస్తున్నాడు. నేను అనేక మార్లు నా యొక్క పత్రికా సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటూనే వచ్చాను. ఏ ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు గాని, నాయకులు గాని సాక్ష్యము ఆధారం లేకుండా ఏ ఒక్కరిని కూడా బ్లేమ్ చేయడానికి వీలే లేదు. కొత్త సంవత్సరంలో ఈ 2020 సంవత్సరంలోనైనా చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చిందని, చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని, తాను చెప్పిన పథకాల అమలు జరగాలని, అవి జరిగితే పల్లెల్లో సంక్రాంతి శోభ నిండాలని ఆశపడ్డాం. ఏం చేశావు నువ్వు? నీ ఆధ్వర్యంలో వచ్చిన 3 క్రిస్మస్లు పోయినాయి. 2024 క్రిస్మస్ పోయింది, 25 క్రిస్మస్ పోయింది, సంక్రాంతి పోయింది, దసరా పోయింది, దీపావళి పోయింది. ఈ రోజున చిట్ట చివరికి గ్రామాలలో, పల్లెల్లో, మరి ముఖ్యంగా బలహీన వర్గాలకు, దళితులకు నువ్వు బహుమతులుగా ఇస్తుంది ఏమిటి అనంటే హత్యలు, మారణ కాండలు, వెలివేతలు, గ్రామ బహిష్కరణలు మా దళిత సమాజానికి నువ్వు ఇచ్చావని ఈ సందర్భంగా చెప్పడానికి మేమేమీ సంకోచించడం లేదు. నీకు మాకు అనగా ఈ రాష్ట్రంలోని మాలలకు, మాదిగలకు, రెల్లి కులస్తులకు, చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న ఘర్షణ ఏమిటి అనంటే ఇది పాత్రికేయ మిత్రులు తెలుసుకోవాలి, మీడియా అధిపతులు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా సవినయంగా తెలుసుకోమని చేతులు జోడించి మనం చేస్తున్నాం. మేము స్వతహాగా చంద్రబాబు నాయుడు యొక్క భావాజలానికి వ్యతిరేక భావజాలం కలిగిన వాళ్ళం, సామ్యవాదాన్ని నమ్మిన వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం. ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున వైఎస్ఆర్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా మేము ప్రేమించడానికల్లా ఏకైక కారణం మమ్మల్ని మనుషులుగా చూశారు కాబట్టి. మమ్మల్ని కూడా ఈ సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తిగా మారాలి, దళిత సమాజం యొక్క రూపురేఖలు మారాలని తహతహలాడుతున్నారు కాబట్టి ఈ భావజలానికి చంద్రబాబు నాయుడు అనే ఆయన వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు అనే అతను దళితులను దళితులుగానే ఉంచాలనుకుంటున్నాడు కాబట్టి, వాళ్ళకి విద్యా ఉపాధి ఏమాత్రం ఉండటానికి వీల్లేదనుకుంటున్నాడు కాబట్టి, దళితుల్లో ఉన్న సన్న చిన్నకారు రైతులు అరెకరా, పావెకరా, 1 ఎకరా వ్యవసాయం చేసుకునే రైతులను కుదేలు చేశాడు, సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ వెలివేతలు అనే పదం నేనేమి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరినో నిందించడానికి నేనేం వాడట్లేదు మిత్రులారా. పిఠాపురంలో స్వయానా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన
వ్యక్తులను గ్రామ బహిష్కరణ చేశారు. ఆ గ్రామంలో ఉండే అల్పాహార శాలలు అనగా టిఫిన్ సెంటర్లలో కనీసం టీలు కూడా ఇవ్వటానికి అంగీకరించలేదు. ఎందుకు ఇవ్వబోయా నాకు టీ అని ఆ మాలా సామాజిక వర్గానికి సంబంధించిన అతను అడిగితే నిన్ను ఈ గ్రామంలో నుంచి వెలివేశారట, నీకు గనక నేను టీ అమ్మితే నన్ను కూడా వెలివేస్తారట. ఎక్కడున్నావండి? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు మాట్లాడే హక్కు, జీవించే హక్కు పూర్తిగా తొక్కేసిన నువ్వు ఇంకా ఈ ఆధునిక యుగంలో ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రపంచంలో నన్ను మాలవాడిగానో మాదిగవాడిగానో రెడ్లి కులస్తుడిగానో చూసే నీ భావాజలం ఈ 2026లోనైనా ఆగిద్దేమని ఆశపడ్డాం. ఆ సాల్మన్ కేవలం భార్యకు బాగలేదని చూడటానికి వచ్చిన వ్యక్తిని చంపివేశావే చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంపేశావు, నారావారిపల్లిలోనేమో కుటుంబంతో కూర్చొని సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నావు. నీకు మనసు అనేది ఉందా అని అడుగుతున్నావు.